పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, ముఖ్యంగా మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. కడియం శ్రీహరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సుమారు 800 కోట్లు పైచిలుకు నిధులు తెచ్చిన ఏకైక ప్రజాప్రతినిధి. తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి తను ఏదైతే శాసనసభ్యుడిగా ఏ నియోజకవర్గానికి ఉన్నాడో ఆ రోజు కూడా ఇన్ని నిధులు తెచ్చుండడు. కాబట్టి మీ శాసనసభ్యుల యొక్క గొప్పతనం, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎలా ఉందో మీరందరూ కూడా గమనించవచ్చు. భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోళ్ల కోసం తాహతాలాడే ప్రభుత్వం, పేదోళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలే కాకుండా చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు ఆనాటి పెద్దలు, అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, సింగరేణి కావచ్చు, FRBM నామ్స్ లో కావచ్చు, ఇతరత్ర అప్పిస్తున్నోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రమని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు, మీరు 15 నెలలలో 1,58,000 అప్పు చేశారు, 10 ఏళ్లలో 15 లక్షల అప్పు చేస్తారు అని అంటాడు. నువ్వు అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు, రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మితి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే. కానీ ఈనాడు ప్రతి నెల 6,500 మనం తిన్నా తినకపోయినా, మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మితి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి. నిన్న మొన్న చూశారు, ఈ 15 నెలలలో అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న ఆ పెద్ద మనిషి 2 సార్లు అసెంబ్లీకి వచ్చాడు. నోరు ఇప్పితే ఏ ముత్యాలు రాలతాయనో, ఆ మాట్లాడితే నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వస్తే సమాధానము ఉండదు. ఇక వాళ్ళ తొత్తుని కౌరవ సైన్యాన్ని అసెంబ్లీకి పంపిస్తాడు. మొన్న చూశారు మీరందరూ, దళిత స్పీకర్ అని కూడా లెక్క చేయకుండా అహంకార పూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సూచనలు ఎవరిస్తారా అంటే ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు ఇస్తాడు. ఆ సూచనల ప్రకారం అహంకార పూరితంగా దళిత స్పీకర్ అని కూడా చూడకుండా ఎలా అసభ్యంగా మాట్లాడారో తెలంగాణలోని ప్రతి బిడ్డ గమనించాడు. అదే వారు పరిపాలన చేసే నాడు మన శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మిత్రుల్ని
వట్టి పుణ్యానికి శాశ్వతంగా శాసనసభ సభ్యత్వమే ఆనాడు రద్దు చేశారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గురించి ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఆ పెద్ద మనిషి ఎలా నిర్వహిస్తున్న దాని గురించి